పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి. చెబుతున్నారా? మనం ఒక వీడియో చూస్తే ఏమని చెప్తున్నారు తెలుసా? మనుషుల పాపాలు మోసుకెళ్ళడానికి యేసు ప్రభు రాలేదంట. ఎవడరా నువ్వు అని అనాలనిపిస్తుందండి నాకు. అసలు నిన్ను ఎవడరా, నువ్వు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రాజీనామా పత్రిక రెడీ చేస్తే నువ్వు అన్ఫిట్. నువ్వు పాపులను రక్షించడానికి ప్రభు రాలేదట. మరి ఈ మాటలేంటి? ఇవి కళ్ళు కనబట్టలేదా? లేకపోతే ఆ ఉమనయగోళ్ళలాగా వాడ భద్రాసిపోయిందా? పాపులను రక్షించడానికి ఎంత విలవేల్పులున్నా, ఎన్ని కులదైవాలున్నా, ఎన్ని నమ్మకాలున్నా, ఎన్ని విశ్వాసాలున్నా, పాపం నుంచి విడిపించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గుర్తుపెట్టుకో. అది ఎక్కడైనా చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ నిలబడినా నువ్వు వెలుగెత్తు మాటలు. ఎందుకంటే కృతజ్ఞత లేదా? ఇలాగే వదిలేస్తే ఆ భోగమంటలో కొట్టుకుపోదు. ఏమనుకున్నావు? ఇలాగే వదిలేస్తే ఎగిరిపోదువి. ఇలాగే వదిలేస్తే ఏమైపోయి నీ జీవితం? నిన్ను రక్షించి, నిన్ను కడిగి, నిన్ను ఇక్కడ నిలబెట్టి నా కొరకు మాట్లాడవయ్యా అని నిన్ను నన్ను విశ్వాసగా పిలిస్తే ఈ రోజు ఆయన గూర్చి ఆయన పాపుల రక్షకుడని నోటంట మాట రావట్లేదంటే కృతజ్ఞత ఉందా? ప్రభు అడుగుతున్నాడు. ఇదిగో ఆయన గూర్చి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను డైరెక్ట్గా ముఖాముఖిగా అడుగుతున్నాడు. ఆయన పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడన్నది పూర్ణ అంగీకారానికి. ఇందులేక ఏ డోకా లేదు. నది స్నానాలు, యజ్ఞయాగాలు, రక్త ప్రోక్షణ ఇక ఏవే చాలు అయిపోయినాయి. అవన్నీ గతించిపోయాయి. రక్షణ ఎక్కడైనా ఉంది అంటే ఒక్క చోటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాత్రమే. ఇది చెప్పాలి తిమోతి. ఆ ఎదవలు చెప్పలేదా? పనికిమాల కంచెర గాడిదలు వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చెడిపోయింది, విశ్వాసం పోయింది. వాళ్ళు ప్రభు కొరకు బాహటంగా చెప్పడం మానేశారు. నలుగురితో కలిసిపోయి బతకడం నేర్చుకున్నారు. ఈ లోకంలో సుఖాలు కావాలి వాళ్ళకి, ఈ లోకంలో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు. వాళ్ళు చెప్పరు. నువ్వు చెప్పాలి తిమోతి. ఆజ్ఞాపించడానికి నేను పెట్టాను, నువ్వు చెప్పు, నన్నే మాదిరిగా తీసుకో. అప్పుడు నా జీవితం ఎలా ఉండేది? ఇలాంటి వ్యక్తిని నన్ను పిలిచాడు, నా కన్నీళ్ళు వచ్చే మాట చెప్తున్నాను తిమోతి. ఇలాంటి వాడిని ఏం చేశాడు తెలుసా? 16 వచనంలో చెప్తున్నాడు. చూడండి 16 వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపునైన నన్ను నేను కనికరింపబడితిని. జాగ్రత్తగా వినండి. ఏం చేశాడట? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నన్ను మాదిరిగా ఉంచాడు. నేను ఎలాంటి మాటలు రాసినాను? ఈయన మాదిరి ఏంటండి? ఒకప్పుడు ఈయన ఎవరండి? హింసకుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? దోషకుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? హానికరుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? ఈయన ఎక్కడ చూస్తే అక్కడ భయం అండి. కానీ అలాంటి వ్యక్తిని నన్ను ఏం చేశాడు తెలుసా? అసలు ఏ మాత్రం అర్హత లేని ప్రధాన పాపునైన నన్ను మిగిలిన విశ్వాసులకి మాదిరిగా మార్చేశాడు. నిజమే కదండి? నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఎవరికైనా మోడల్గా ఉండడానికి పనిచేస్తామండి? మన రోత జీవితం ఒకసారి చూడండి, మన పాత జీవితం ఒకసారి చూడండి. దేనికైనా ఎక్కడైనా మనం మాదిరి పనికి వస్తాం. దేనికి పనికిరాను. పనికిరాని మనల్ని ఎలా పిలిచాడు తెలుసా? ఇతరులకి మాదిరిగా ఉండడానికి మనం పిలిచాడు. తిమోతి, నాకు గుర్తుంది, ఈ పనికి రాని వాడిని పనికి వచ్చే పాత్రగా మార్చి నమ్మకమైన సేవకుడిని చేశాడు. కనుక ఈ ఊపిరున్నంత కాలము ఆయన పాపుల రక్షకుడని ప్రకటిస్తూనే ఉంటాను తిమోతి. ఆయన నన్ను మాదిరిగా మార్చేశాడు. నేను మాదిరి తిమోతి, నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను మాదిరిగా చేయడానికి అక్కడ ఒక పదం వాడాడు, దీర్ఘశాంతం చూపించాడు. నిజమే కదండి? మనందరి పట్లానికి దీర్ఘశాంతం ఉంది కాబట్టి బతుకున్నాం. పాత జీవితంలోనే మనం చేసే పనులకి ఆయన దీర్ఘశాంతాన్ని పక్కన పెడితే ఒక్కడెక్కడ కూర్చుంటాడు చెప్పండి? పౌలు పట్ల దీర్ఘశాంతం చూపించాడు, పౌలు సేవకుడు అయ్యాడు. నేను ఆ పట్ల దీర్ఘశాంతం చూపించాడు కనుక ఈరోజు ఈ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఎంత అమూల్యమైన పిలుపు మనకిచ్చాడు. నన్ను భరించాడు. నన్ను ఎంత ఓర్చుకున్నాడంటే మారతాడులే. ఆయన ఓర్పే ఏలాకోలమైతే ఎంత ప్రేమిస్తాడో చెప్పండి. హానికరంగా మారిపోతే గుర్తుపెట్టుకోండి, ఎంత ముట్టుకలు వేయాలని ముట్టుకలు వేసేస్తాడు ఆయన. పౌలుకి ఆ విషయం గుర్తుండి